ఈ రోజుల్లో బ్యాంకుల్లో లోన్లు తీసుకునేవారు చాలా ఎక్కువైపోతున్నారు. ఈఎంఐ ఈజీగా కట్టుకోవచ్చులే అని లోన్లు తీసుకుంటున్నారు. ఆ తర్వాత కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు కూడా. అయితే లోన్ వడ్డీ రేట్లు బ్యాంకులను బట్టి మారుతూ ఉంటాయి. ఒక్కో బ్యాంకులో ఒక్కోలాగా ఉంటుంది. దాదాపు ప్రతి నెల వడ్డీ రేట్లను బ్యాంకులు మారుస్తూ ఉంటాయి. వాటిని పెంచొచ్చు, తగ్గించవచ్చు, లేదా స్థిరంగా కంటిన్యూ చేయొచ్చు. ఇక దేశంలో బిగ్గెస్ట్ గవర్నమెంట్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకింగ్ ప్రకటన చేసింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను మార్చింది. ఇప్పుడు కొత్త వడ్డీ రేట్లు తీసుకొచ్చింది. ఈ విషయంలో ఎస్బీఐ కఠిన నిర్ణయం తీసుకుంది. లోన్లపై కొన్ని సెలెక్టెడ్ టెన్యూర్లపై లెండింగ్ రేట్లను పెంచుతున్నట్లు తెలిపింది. ఎస్బీఐ 3 నెలలు, 6 నెలలు, ఏడాది టెన్యూర్ లోన్లపై ఎంసీఎల్ఆర్ రేట్లు పెంచేసింది. 5 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లు పెంచింది. ఈ తాజా వడ్డీ రేట్లు 2024 నవంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం ఎంసీఎల్ఆర్ రేట్లు 8.20 నుంచి గరిష్టంగా 9.1% వరకు ఉన్నాయి. ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 8.2% వద్దే ఫిక్స్డ్గా ఉంది. అలాగే ఒక నెల ఎంసీఎల్ఆర్ 8.2%గా ఉంది. 3 నెలల ఎంసీఎల్ఆర్ గతంలో 8.5% ఉంది. ఇప్పుడు అది 8.55%కి పెరిగింది. ఇక 6 నెలల ఎంసీఎల్ఆర్ 8.85% నుంచి 8.9%కి పెరిగింది. ఇక ఏడాది టెన్యూర్ ఎంసీఎల్ఆర్ కూడా 5 బేసిస్ పాయింట్స్ని పెంచారు. దీంతో 8.95% నుంచి ఇప్పుడు 9%కి పెరిగింది. 2 ఏళ్ళు, 3 ఏళ్ళు ఎంసీఎల్ఆర్ అయితే 9.05%, 9.1%గా ఉన్నాయి. ఇక్కడ ఎంసీఎల్ఆర్ అంటే రుణ ఆధారిత వడ్డీ రేటు. అన్ని బ్యాంకులకు ఒకేలా ఉండాలన్న ఉద్దేశంతోనే ఆర్బీఐ ఈ మెథడ్ని తీసుకొచ్చింది. దీన్ని బట్టి ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ వడ్డీకి ఏ బ్యాంకు కూడా లోన్లు ఇచ్చేందుకు వీల్లేదు. వీటిని బ్యాంకులు దాదాపు ప్రతి నెల మారుస్తూ ఉంటాయి. ఒకవేళ ఎంసీఎల్ఆర్ పెరిగితే లోన్లపై వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఈ విధంగా ఈఎంఐ లేదా లోన్ టెన్యూర్లు పెరుగుతుంది. ఎస్బీఐ ఆటో లోన్లు ఏడాది ఎంసీఎల్ఆర్తో లింక్ అయి ఉంటాయి. పర్సనల్ లోన్లు అయితే ఎక్కువగా 2 ఏళ్ల టెన్యూర్ ఎంసీఎల్ఆర్తో లింక్ అయి ఉంటాయి. ప్రస్తుతం ఎస్బీఐ బేస్ రేటు 10.4% ఉంది. బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు 15.15%గా ఉంది. ఇది సంగతి. ఇక ఎస్బీఐ తీసుకొచ్చిన ఈ తాజా వడ్డీ రేట్ల గురించి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.